15 ఆగస్టున తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండుగను సంక్షేమ పండుగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది. 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది. 3 నుంచి 4 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించనుంది. ఇంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద కొత్తగా 5 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ మీద 500 చొప్పున సబ్సిడీ అందించనుంది. ఇంతేకాకుండా రాష్ట్రంలోని 1,05,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఆగస్టు 15 నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి 30 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చాక సెప్టెంబర్ మొదటి వారంలో క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు గిగ్ వర్కర్ల చట్టాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. సనత్నగర్లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ కూడా ఆగస్టు 15నే ప్రారంభిస్తారు. 2వ విడత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, హెచ్ఐవి, ఏఆర్టీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్, బీడీ టేకేదారులు కలిపి 41 లక్షల మందికి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అందిస్తోంది. ఇందుకోసం నెలకు 922 కోట్ల చొప్పున ఏడాదికి 11,000 కోట్లు ఖర్చవుతోంది. వీరితో పాటు తాజాగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పెన్షన్ల మంజూరు కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు సహా మరో 9 రకాల కేటగిరీలోని వారికి ప్రాధాన్యత క్రమంలో పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నుంచి సర్క్యులర్ జారీ కావాల్సి ఉంది. జారీ అయిన వెంటనే దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు.